హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇండియన్ పోస్ట్ ఆఫీస్లో కేవలం 10th క్లాస్ అర్హతతో మనకి చాలా భారీ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది, పోస్ట్ మ్యాన్ జాబ్స్కి సంబంధించి. మరి రండి దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్కి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకు ఈసారి కొత్త వెబ్సైట్లో ఈ ఇండియన్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించి మనకి ఆన్లైన్లో అప్లికేషన్ కానీ, సో యూజర్ రిజిస్ట్రేషన్ కానీ, ఎడిట్ కరెక్షన్స్ కానీ చేయడానికి ఇవ్వడం అయితే జరిగింది. ఆ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా? సో లాస్ట్ వరకు చూడండి. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూడండి, మనకు జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ నోటిఫికేషన్ 2026 అని కనబడుతుంది. అఫ్కోర్స్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కనుక మనం చూసినట్లయితే యూజర్ రిజిస్ట్రేషన్ మనకి కేవలం రిజిస్ట్రేషన్ మాత్రం 31 జనవరి 2026 నుంచి మనకి 14 ఫిబ్రవరి 2026 వరకు ఓన్లీ ఇది యూజర్ రిజిస్ట్రేషన్ అండి, ఆన్లైన్లో సబ్మిషన్ కాదు. అండ్ పక్కనే చూడండి అప్లికేషన్ సబ్మిషన్. యూజర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి ఆన్లైన్లో సబ్మిషన్ ఎప్పటి నుంచి వచ్చేసి మనకి 2 ఫిబ్రవరి నుంచి 16 ఫిబ్రవరి వరకు కూడా మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. అండ్ అఫ్కోర్స్ ఎప్పుడు లేని విధంగా ఈసారి ఎడిట్ ఆర్ కరెక్షన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఇండియన్ పోస్ట్ సంబంధించిన ఏదైతే జాబ్ నోటిఫికేషన్ మనం అప్లికేషన్ చేస్తున్నామో ఆ అప్లికేషన్ ఆన్లైన్లో కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అది ఎప్పుడండి? 18 ఫిబ్రవరి అండ్ 19 ఫిబ్రవరి 2026 2 రోజులు మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది, ఓకే. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు నోటిఫికేషన్ ఉందండి. ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేసి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆ తర్వాత క్లిక్ హియర్ టు రిజిస్ట్రేషన్ అండ్ అప్లై మీద క్లిక్ చేద్దాం. ఎందుకంటే కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనకు బేసిక్ నాలెడ్జ్ పెంచడం కోసం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఇక్కడ మనకి బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లేదా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం అని అంటారు, లేదా డక్ సేవక్ అని అంటారు. సో ఇట్లా రకరకాలుగా మనకి ఈ ఇండియన్ పోస్ట్ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ వేరియస్ నోటిఫికేషన్స్కి అంటే వేరియస్ జాబ్స్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ ఇందాక మనం చూసినట్లుగా ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనం ఇక్కడ నుంచి చూడవచ్చు, ఓకేనా? సో ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ అయితే ఇక్కడ బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక్కడ మీరు ప్రతిదీ కూడా చదువుకోవాలండి, ఓకే. సో ఇక్కడ ఏబీపీఎం వీళ్ళిద్దరూ ఏం జాబ్ చేస్తారు, ఎట్లాంటి వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి, రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు, ఓకే. సో డక్ సేవకు సంబంధించిన వాళ్ళు కూడా వర్క్ ఏ విధంగా ఉంది, అసలు వాళ్ళు ఏం చేయాలి అనేది కూడా ఇక్కడ ఎవరి పాయింట్లో వాళ్ళకే క్లియర్గా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. పలానా కాడ పలానా విషయం ఉంది అని నేను మీకు చెప్తున్నాను, ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇది బాగా లేట్ అయిపోతుంటుంది కాబట్టి. సో ఇక్కడ చూడండి 4th పాయింట్లో మనకు ఇక్కడ అలవెన్సెస్ గురించి అండ్ శాలరీ గురించి క్లియర్గా ఇక్కడ ఉంది. బీపీఎంకి సంబంధించి మనకు 12,000 to 29,380 ఉంది. అండ్ ఏబీపీఎం అండ్ డక్ సేవకు సంబంధించి 10,000 మనకు స్టార్టింగ్ వచ్చేసి మ్యాక్సిమం 24,470 రూపీస్ అయితే మనకు కనబడుతుంది. సో ఎలిజిబుల్ ఎవరు? సో ఇండియన్ పోస్ట్ ఆఫీస్కి మీకు ఈ జాబ్ నోటిఫికేషన్స్కి మీరు అప్లికేషన్ చేయాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే కనుక ఫర్ ఆల్ జీడీఎస్ పోస్ట్ అన్నిటికీ సంబంధించి మనకు మినిమం 18 సంవత్సరాలు నిండాలి అండ్ మ్యాక్సిమం వచ్చేసి 40 సంవత్సరాలు. అఫ్కోర్స్ ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఉంది, ఓబీసీ వాళ్ళకైతే 3 years ఉంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే నో ఏజ్ రిలాక్సేషన్. సో ఇక్కడ ఏదైతే 40 years ఉన్నారో 40 years దాటింది అంటే అఫ్కోర్స్ వాళ్ళు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అయితే ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళకి లేదు. అండ్ అడిషనల్ కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళకి అండ్ హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళకి ప్లస్ ఓబీసీ వాళ్ళకి హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళకి ప్లస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ 10, 13, 15 ఈ విధంగా ఉండడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, మరి దీనికి ఇండియన్ పోస్ట్ ఆఫీస్కి అప్లై చేయాలంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలి అని అంటే కనుక కేవలం ఏదైనా రికగ్నైజ్డ్ స్టేట్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ అట్లా వీళ్ళతోని 10th క్లాస్ స్టాండర్డ్ పాస్ అయ్యుండి అందులో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ ఉంటే మాత్రం ఈజీగా మనం ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇట్లా ప్రతి స్టేట్లో నుంచి కూడా ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఇక్కడ ఉన్నది. అయితే ఇక్కడ చూడండి అదర్ క్వాలిఫికేషన్స్లో మనము కంప్యూటర్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి, నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ ఉండాలి. సో అండ్ అడెక్వేట్ మీన్స్ ఆఫ్ లీవ్లీహుడ్ అని ఖచ్చితంగా మనకు వచ్చి ఉండాలి, ఓకే. సో ఇది కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో ఇది ఇక్కడ
ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇది హౌ టు అప్లై అంటే అఫ్కోర్స్ ఇక్కడ చూడొచ్చు. ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు హౌ టు అప్లై అని బ్లూ కలర్లో కనబడుతుంది, అండర్లైన్ చేసి కూడా. ఓకే, సో ఇక్కడ చూడండి మళ్ళీ యథావిధిగా ప్రతిసారి కూడా ఎవరైతే మెరిట్ జాబితా ఉందో సో అప్లికేషన్ చేసుకున్న వాటిలో సో మెరిట్ జాబితా ప్రకారం సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందని చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ మీకు క్లియర్గా చూడవచ్చు. ఓకే, సో మరి రండి ఇప్పుడు ఆలస్యం లేకుండా మన వెబ్సైట్కి అయితే వెళ్ళేసి ఎట్లా అప్లికేషన్ చేయాలి అనే ప్రయత్నం అయితే చేస్తాను. అంటే ప్రజెంట్ యూజర్ రిజిస్ట్రేషను February 2 నుంచి వెళ్ళి February 16 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసే ప్రాసెస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకే, సో నేను పైకి స్క్రోల్ చేసిన మీ ఫోన్లో కూడా ఇది క్లియర్గా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు, చాలా సింపుల్. సో పూర్తి వీడియో కూడా నేను త్వరలోనే అంటే ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసే ప్రాసెస్ అయితే చెప్తాను. సో ప్రజెంట్ అయితే యూజర్ రిజిస్ట్రేషన్ అయితే మనం చేసుకుందాం రండి. ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్ట్రేషన్ అప్లై అని రెడ్ మార్క్ ఉంది, ఆరో మార్క్ ఉంది, దీని మీదనే క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ ఈ విధంగా రావడం అయితే జరిగింది. ఈసారి కొత్తగా ఈ వెబ్సైట్ ప్రవేశపెట్టడం అయితే జరిగింది. లాస్ట్ టైం రెగ్యులర్గా మనం రెగ్యులర్గా యూజ్ చేసే వెబ్సైట్లో ఇది కనబడట్లేదండి. చాలామందికి కూడా ఇప్పుడు ఏమంటున్నారు అన్న, ఆల్రెడీ ఈ పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన పోస్టులు పడ్డాయి కదా, ఇంకా మీరు అప్లై చేస్తలేరు, ఏందన్న బయట అప్లై చేస్తున్నారు, మీరు ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇక్కడ డిస్ప్లే మీద పెట్టలేదు అని చాలామంది అన్నారు. సో మనమైతే తొందరపడమండి, ఏదైనా ఉంటే క్లారిటీగా నోటిఫికేషన్ అఫీషియల్గా వచ్చినప్పుడు మాత్రమే మనము మన ఆన్లైన్లో మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం కానీ, మన ఆన్లైన్లో అక్కడ డిస్ప్లే మీద పెట్టడం కానీ, పలానా జాబ్కి అప్లై చేస్తామని పెట్టడం అయితే జరుగుతుంది. సో ఫేక్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అట్లాంటివి నమ్మకండి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కనబడుతుంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్, ఫస్ట్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, తర్వాత డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసినాక మొబైల్ నెంబర్ని వచ్చిన ఓటీపీని వెరిఫికేషన్ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ ఈమెయిల్ ఐడి కూడా మనము ఎంటర్ చేసేసి సెండ్ ఓటీపీ అంటే అది కూడా వెరిఫికేషన్ అయితే చేయాలి. నేను సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయడం అయితే జరిగింది. మీకు ఖచ్చితంగా ఈమెయిల్ ఐడి పర్మనెంట్ ఏదైతే ఉందో అది మాత్రమే చూజ్ చేసుకోండి. ఓకే, నెట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో అది మీ అందరికి తెలుసు. సో మెయిల్ ఐడి ఓపెన్ చేసి ఏదైతే ఓటీపీ వచ్చిందో ఆ ఓటీపీని తీసుకొచ్చి అక్కడ ఎంటర్ చేసేసి సేమ్ మొబైల్ నెంబర్ ఎట్లా వెరిఫికేషన్ చేయడం అయితే జరిగిందో అదేవిధంగా ఇది కూడా వెరిఫికేషన్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఈ పేజీకి వచ్చిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, సెండ్ ఓటీపీ అనాలి. సెండ్ ఓటీపీ అన్న తర్వాత మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని తీసుకొచ్చి అక్కడ ఎంటర్ చేసేసి వెరిఫై అనాలి. అట్ ద సేమ్ టైం అలాగే ఈమెయిల్ ఐడి అడ్రస్ అక్కడ ఇవ్వాలి, సెండ్ ఓటీపీ అనాలి, ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది, తీసుకొచ్చి అక్కడ ఎంటర్ చేసేసి మీరు వెరిఫై మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అడ్రస్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని రెండింటికి ఇట్లా వచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, సో నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం ఇవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ అప్లికేషన్ ఫుల్ నేమ్, సో యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం అయితే ఎంట్రీ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత జెండరు, తర్వాత కింద ఫాదర్ నేము, మదర్ నేము, తర్వాత కింద క్యాస్ట్. సో క్యాస్ట్ ఎంట్రీ చేసేసి ఇక్కడ కంప్లీట్ అని క్లిక్ చేయండి. సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా నేను ఎంట్రీ చేస్తున్నా. సో ఇలా నేను ఇక్కడ బేసిక్ డీటెయిల్స్లో అప్లికెంట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఎంట్రీ చేశాను అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేశాను అండ్ ఇక్కడ జెండర్ సెలెక్షన్ చేసుకున్నాను, ఫాదర్ నేము అండ్ మదర్ నేమ్ ఎంట్రీ చేసేసి కమ్యూనిటీ అంటే క్యాస్ట్ని ఎంట్రీ చేసేసి కంప్లీట్ మీద క్లిక్ చేస్తున్నా. చూడండి, సో చాలా ఈజీ అండి. సో ఈ విధంగా మనకి నెక్స్ట్ ప్రాసెస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని రావడం అయితే జరిగింది, ఇదిగోండి ఓటీపీ కూడా అండ్ ఇదే మొబైల్ నెంబర్కి పాస్వర్డ్ కూడా రావడం అయితే జరిగింది. సో ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చామో ఫోన్ నెంబరు ఆ మొబైల్ నెంబర్కి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ రెండు ఒకేసారి రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఈ విధంగా మనము కేవలం రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకోవడం అయితే జరిగింది. ఆన్లైన్ సబ్మిషన్ వచ్చేసి మనకి February 2 నుంచి February 16 రోజు. సో ఆ రోజు మీకు ఈ వీడియోనైతే ఫుల్ ఎట్లా సబ్మిట్ చేయాలి ఆన్లైన్లో ఫుల్ ఇండియన్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన ఈ వేకెన్సీస్కి సంబంధించి ఆన్లైన్లో సబ్మిట్ ఎట్లా చేయాలనేది నేను వీడియో సెక్షన్లో పెడతాను. కాబట్టి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.